ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? ఇది చాలా చాలా స్పెషల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండి, వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా అండి, ఇది చాలా వెరైటీ రెసిపీ. ఇంకొకటి ఏంటి అంటే, మన ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ఓన్లీ 1 ఉండడం, ఆలు 1, అలా వెజిటేబుల్స్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు జనరల్గా కర్రీ చేస్తే సరిపోదు కదా. సో అలాంటప్పుడు ఇలా స్పెషల్ రెసిపీ ఏదైనా ట్రై చేయండి. ఇలా వెజ్ బిర్యానీ లాగా చేస్తే మనం టేస్ట్ ఉంటుంది, అదేవిధంగా స్పెషల్గా కూడా ఉంటుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందరూ చాలా ఇష్టపడి తింటారు. అందుకని చెప్పి నేను దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో, మీకు తక్కువ వెజిటేబుల్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు స్పెషల్ రెసిపీ ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఇలా నా వీడియోలో చూపిస్తాను. సో నా వీడియోని ఫాలో అయ్యి మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వెజ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? సో ఫ్రెండ్స్, ఇవి అండి మనం వెజ్ బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు కావాల్సిన పదార్థాలు. సో నేను మీకు కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తున్నాను, మ్యాక్సిమం ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇలా కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి. ఇంట్లో అన్నీ తక్కువగా ఉన్నప్పుడు ఈ పెద్ద ఈజీ అండి, చాలా హార్డ్ ఏం కాదు, ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పడతాయి, బట్ కొంచెం ప్రాసెస్ అనుకోండి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి, ఇలా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి ఇలా కనుక మీరు తయారు చేస్తే. ఇక ఏమేమి తీసుకున్నామో చూసేద్దామా? కావలసిన పదార్థాలు. సో మీ అందరికీ కనిపిస్తున్నాయి కదా ఏమేమి ఆల్మోస్ట్ మనం 1, 2 బియ్యం. ముందుగా మనకు కావాల్సింది వైట్ రైస్ అండి. సో వైట్ రైస్ అంటే ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం వైట్ రైస్ని తీసుకోవాలి. నేను ఒక 2 గ్లాసెస్ ఈ బౌల్లో తీసుకున్నాను. ఆ తర్వాత పెసరపప్పును నానబెట్టుకోవాలండి. పెసరపప్పు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులో వేసుకున్నా పెసరపప్పును మనం 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నూనె, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ధనియాల పొడి, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, యాలకులు, లవంగాలు, మినపపప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే సాజీరా కూడా తీసుకున్నాను అక్కడ. ఆ తర్వాత వెజిటేబుల్స్, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా ఇన్ని పదార్థాలు తీసుకున్నాం. ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో చాలా మల్టీ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో వీటన్నిటితోటి ఈ టేస్టీగా మన బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో ఇక వీడియోని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఆల్మోస్ట్ అన్ని కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇంకా కావాలి అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో నేను మా ఇంట్లో ఉన్న వాటి వరకు నేను స్పెషల్గా తయారు చేయాలి అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. ఇంకా మీ ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే ఇంకా అంటే పచ్చి బఠానీలు, అలా క్యాప్సికము ఇలా కూడా తీసుకోవచ్చు. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే, ముందుగా ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని, నేను రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను. సో ఇందులో బియ్యం పోసి, వాటర్ పోసి నీట్గా ఫస్ట్ రైస్ని కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. బిర్యానీ నార్మల్ రైస్ వండడానికైతే మనం 1 టైం కడుక్కుంటే సరిపోతుంది. బిర్యానీ కోసం కొంచెం స్పెషల్గా ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. సో ఇలా జాగ్రత్తగా పిసుకొద్దండి, మొత్తం జాగ్రత్తగా ఇలా నీట్గా కడుక్కోవాలి.
కడుక్కుని ఇందులో వాటర్ పోసి ఒక బిర్యానీ చేద్దాము అనుకున్నప్పుడు 1 అవర్ ముందే మనం రైస్ని ఇలా నానబెట్టుకోవాలి. వాటర్ పోసి కడిగి రైస్ని ఇలా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా వేడి అయిన తర్వాత నూనె పోసుకొని, నూనె బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్కలు వేసి, కరివేపాకు రెబ్బలు, తరిగిన కొత్తిమీరను వేసుకొని, ఇప్పుడు స్పూన్ తీసుకొని వీటిని బాగా తాలింపుతో మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని వేగించుకోవాలి. ఎందుకంటే మనం అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, సో స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని బాగా నూనెలో వేయించుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఉప్పు వేసి మరలా ఒకసారి స్పూన్ తీసుకొని వీటిని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు ముందే ఎందుకు వేసుకుంటున్నాను ఇందులో అంటే, మనం వెజిటేబుల్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను నానబెట్టిన పెసరపప్పు, సో నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటే కొంచెం మనకు తొందరగా ఉడుకుతుందని చెప్పి ముందుగానే నానబెట్టిన పెసరపప్పు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా, కొంచెం చివరిగా సాజీరా కూడా వేసుకున్నాను, ధనియా పొడి కూడా ఇందులోనే వేసుకుంటున్నాను, పోపులోనే తాలింపులోనే. ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత మూత తీసి వీటిని మళ్ళీ ఒకసారి అడుగంటకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మనకి వెజిటేబుల్స్ ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో, మనం రైస్ని ముందుగానే కడిగి పెట్టుకుని వాటర్ పోసి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకున్నాం కదా, అన్ని వెజిటేబుల్స్ వేసి ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం స్పూన్తో ఇలా వేసుకొని రైస్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా రైస్తో బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కలపకపోతే తాలింపు పైనే ఉండిపోతుంది కదా, సో రైస్ ఉడికేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్టవ్ పైన పెట్టి అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకొని 70% ఉడికిన తర్వాత మరలా మూత తీసి ఒకసారి ఇలా పెట్టేసుకోవాలి. అన్నం ఎలా అయితే వండుకుంటామో అలానే అండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అన్నం అందరికీ వండడం వచ్చు కదా, జస్ట్ ముందు తాలింపు వరకే కొత్త ప్రాసెస్. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. సో చివరగా నేను ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో రుచికరమైన బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. నిజంగా చాలా చాలా బాగుందండి. టేస్ట్ అసలు రుచి అసలు అద్భుతం అండి. ఎందుకంటే ఇందులో మనం అన్ని మల్టీ వెజిటేబుల్స్ యూజ్ చేసాము. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, సాజీరా, యాలకులు, లవంగాలు కూడా వేసాము, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి. సో స్పైసీగా టేస్టీగా, అసలు కర్రీ కూడా ఏది అవసరం లేదండి. నిజంగా చాలా చాలా బాగుంది రుచి. ఇందులో మనం పెసరపప్పు కూడా వేసుకున్నాం కదా, పెసరపప్పు ఎందులో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ పెసరపప్పు ఫ్లేవర్ అనేది చాలా తగులుతుందండి నోటికి. అందుకని చెప్పి మన రైస్తో ఉడికింది కదా, రైస్తో పాటు మిక్స్ అయి ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంది.
ఇలా చేసుకొని తింటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మల్టీ కైండ్స్ ఆఫ్ విటమిన్స్, ప్రోటీన్స్ మనకు ఒకేసారి మన బాడీకి వచ్చేస్తాయి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇందులో కర్రీ కూడా ఏం అవసరం లేదు, ఇలాగే ఉట్టిగానే తినేసేయచ్చు. ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది రుచి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తింటారు. నిజంగా రుచి చాలా బాగుంది. ఇప్పుడు నేను కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా చూడడానికి ఇంట్రెస్టింగ్గా చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. నిజంగా వావ్, బిర్యానీ, వెజ్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. నిజంగా రుచి చాలా చాలా బాగుంది. సో ఇలా జస్ట్ నేను నార్మల్గా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇందులో మనం ఒక ఉల్లిపాయ ముక్క, ఒక నిమ్మకాయ పిండుకొని తిన్నాం అనుకోండి, వావ్, రుచి, ఆ రుచికి అవధులు లేవు. నేను చెప్తే కాదు, ఒక్కసారి మీరు ట్రై చేసి మీరు తినండి, తెలుస్తుంది నిజంగా రుచి ఉందా లేదా. నేను ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను, సైడ్స్కి ఇలా పెట్టుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ తయారీ విధానం. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తినకపోయినా పర్లేదు, కానీ నేను ఇష్టం ఉన్న వాళ్ళ కోసమని ఇలా పెడుతున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ, వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నిజంగా వావ్, నిజంగా టేస్ట్ చాలా బాగుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.